ముఖం చూడకుండా నా సొంత ఇమేజ్ తో నేను గెలిచిన అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ సొంత పార్టీ కార్యకర్తలు అమిత్ షా చరిష్మా గానీ బీజేపీ పార్టీ చరిష్మా కానీ నాకు ఏది లేదు. నా కార్యకర్తల చరిష్మా గారు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, వెంకటరామిరెడ్డి గారు చేస్తున్న నేను గెలవకుండా వేరే జిల్లాకైనా వచ్చి ఇక్కడ పోటీ చేస్తలేరు కదా. వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే కదా. అంటే వేరే జిల్లాలకి వచ్చి పోటీ చేస్తే వాళ్ళు చేయరుగా ఈయన చేస్తాడని అంటారు. ఒక 4 lakhs అయితే ఇతను స్టంట్ చేయాలని చెప్పిన తర్వాత ఇమీడియట్ గా అతను సొంత డబ్బులతో హాస్పిటల్ ఖర్చులు పెట్టిన ఈ వ్యక్తికి మంచిగా అయితే ఖచ్చితంగా నేను మీ దగ్గరకు వచ్చి గుండు కొట్టుకుంటా అని చెప్పి మొక్కున్నారు. చేసి మీ ఛానల్ ద్వారా నేను మెదక్ పార్లమెంటు ప్రజలకు ఒక ఆడోళ్లకు బస్సులు ఫ్రీ అని చెప్పి మా ఆడ మహిళలకు బస్ ఫ్రీ అని చెప్పి పెట్టినారు. రోడ్ల మీద పడి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. 1000 రూపాయల గ్యాస్. నమస్తే. బీజేవైఎం సెక్రటరీ మనతో ఉన్నారు, కిషోర్ గౌడ్ మనతో ఉన్నాడు. అతని సమస్యలు ఏందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ కిషోర్. నమస్తే. బీజేపీ గురించి ఏం చెప్తారు? ఇంతకుముందు బీజేవైఎంలో మీరు ఒక 5 సంవత్సరాలు పనిచేసి అందులోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చిర్రు. కొంచెం ఎంతో కొంత బీజేపీవైఎం గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రఘునందన్ రావు, వెంకటరామరెడ్డి, నీలమ్మ పోటీ ఉన్నారు కాబట్టి రఘునందన్ రావు ఏమంటుండంటే 1,00,000 మెజార్టీతో మేము గెలుస్తున్నాము అని గట్టిగా బలంగా చెప్తున్నాడు రఘునందన్ రావు కోసం చెప్పాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను దుబ్బాకలో బై ఎలక్షన్ జరిగింది. దుబ్బాక బై ఎలక్షన్ జరిగినప్పుడు అక్కడ కార్యకర్తలు అంటే మేము కూడా పోయినాం. అక్కడ ఒక 1 week అక్కడ స్పెండ్ చేసినాం. మేము అప్పుడు బీజేపీలో ఉన్నారు మీరు? మేము అప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు నేను అక్కడ ఒక 1 week ప్రచారం వెళ్ళడం జరిగింది. ఎవరికి రఘునందన్ రావు మద్దతుగా ప్రచారం వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మేము ప్రచారం చేసినాము. రఘునందన్ రావు వారి సొంత హామీలను ఇవ్వడం జరిగింది. నేను గెలిచిన తర్వాత మీకు 2 ఎద్దులు ఇస్తాను, లేకపోతే 2000 పింఛన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే చాలా హామీలు ఇచ్చిండు అతను. ఇచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి సరే గెలిచిండు. గెలిచిన తర్వాత వారు ఒక ఎన్టీవీ ఛానల్లో సంథింగ్ వేరే అదర్ ఛానల్లో చెప్పింది ఏంటంటే నాకు కార్యకర్తల ఫేస్ రీడింగ్ కానీ పార్టీ ఫేస్ రీడింగ్ కానీ ఎవ్వరి ముఖం చూడకుండా నా సొంత ఇమేజ్ తో నేను గెలిచిన అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ సొంత పార్టీ కార్యకర్తలే అతను వ్యతిరేకించినట్టు కదా. అట్లాంటిది ఇప్పుడు అతనికి కార్యకర్తలు ఎలా పనిచేస్తారు? కార్యకర్తలు పనిచేయకుండా 1,00,000 మెజార్టీ ఎట్లా చెప్తుండ్రు? అదేనండి, నేను దుబ్బాకలో బై ఎలక్షన్ లో అయితే కార్యకర్తలే పనిచేసారు కదా. ఇదే లబ్బర్ చెప్పులు, ఇదే జీప్ ప్యాంట్లు వేసుకొని పనిచేస్తారు. ఎవరికైనా కార్యకర్తలే ఇంపార్టెంట్. కార్యకర్తలు పనిచేస్తేనే ఒక పదవిలోకి వస్తారు. అవును, అంతేగాని కానీ ఈ రోజు రఘునందన్ రావు వారు చెప్పిన ఇంటర్వ్యూలోనే ఉంది కదా, నా సొంత ఇమేజ్ తోనే నేను గెలిచినా గానీ నాకు ఇక్కడ మోడీ చరిష్మా గానీ అమిత్ షా చరిష్మా గానీ బీజేపీ పార్టీ చరిష్మా గానీ నాకు ఏది లేదు. నా కార్యకర్తల చరిష్మా గానీ ఎవరిది లేదు. నా సొంత ఇమేజ్, నా సొంత దాంతో నేను గెలిచినా అని చెప్తున్నాడు. అంటే ఇక సొంత కార్యకర్తలకు మీరు ఈరోజు ఏమి ఇస్తారు సంకేతం? అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ లో మీకు తెలిసిపోతుంది కదా రిజల్ట్ వాళ్ళది కూడా. ఈ ఎలక్షన్ లో మీరు కార్యకర్తలు పనిచేస్తారు అనుకుంటారా? బీజేపీకి రఘునందన్ రావు గారికి పనిచేస్తారు అనుకుంటారా? చేస్తారని చెప్తున్నారు. 100% ఈ రోజు రఘునందన్ రావు గారు 1,00,000 ఓట్లతో నడిపోబోతా ఉన్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా డిపాజిట్ కోల్పోతా ఉంది మెదక్ పార్లమెంట్ లో. వెంకటరామరెడ్డి గెలుస్తున్నారు 100%. వెంకటరామరెడ్డి గారు 1,00,000 పైచిలకు ఓట్లతో వెంకటరామరెడ్డి చూసి ఓట్లేస్తాను, కేసీఆర్ చూసి ఓట్లేస్తాను. ఇక్కడ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, వెంకటరామరెడ్డి గారు చేస్తున్న నేను గెలిచిన తర్వాత చేస్తానే హామీలను చూసి కావచ్చు, మాకు 2 కూడా పనిచేస్తాయి. వెంకటరామరెడ్డి ముఖం కూడా కనబడదని ప్రజలు అంటారు. అట్టెట్లుంటదండి? వారైతే మెదక్ జిల్లా కాకుండా వేరే జిల్లాకైనా వచ్చి ఇక్కడ పోటీ చేస్తలేరు కదా. వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళే కదా. అంటే వేరే జిల్లాలకి వచ్చి పోటీ చేస్తే వాళ్ళు చేయరుగా ఈయన చేస్తాడని అంటారు. లోకల్ వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు కదా. ఆ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారు, ఖచ్చితంగా మంచి చెడు అయితే చూసుకుంటారు. ఒకవేళ వెంకటరామరెడ్డి గారే లోకల్లో ఉండరు, గెలిచిన తర్వాత మొఖం కనిపించదు అనుకుంటే ఒక 2 ఆడపిల్లలు మీరు చదివిపోలేరు కదా. సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చదివిపోలేరు కదా. అతని సొంత ఒక ఇంట్లో పనిచేసే వ్యక్తికి మొన్న రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అతన్ని ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకోవాలని చెప్తే అతన్ని హాస్పిటల్ తీసుకుపోయినారు. హాస్పిటల్ తీసుకున్న తర్వాత ఒక 4 lakhs అయితే ఇతను స్టంట్ చేయాలని చెప్పిన తర్వాత ఇమీడియట్ గా అతని సొంత డబ్బులతో హాస్పిటల్ ఖర్చులు పెట్టిన తర్వాత
అతను తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మొక్కున్నారు. ఈ వ్యక్తికి మంచిగా అయితే ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వచ్చి గుండు కొట్టుకుంటా అని చెప్పి మొక్కున్నారు. అట్లాంటి ప్రేమగల గుణం కలిగినట్టు వ్యక్తి మనకి వెంకటరామరెడ్డి గారు. అంటే ఇప్పుడు ఈ వెంకటరామరెడ్డి తన 4 లక్షల రూపాయల గురించి చెప్తారు కదా, ఈ కేసీఆర్ అండదండలతోటి, కేటీఆర్ అండదండలతోటి, హరీష్ రావు అండదండలతో చెప్పలేనంత డబ్బు సంపాదించుకున్నాడు, అందు గురించి ఆయన విచ్చలవిడిగా ఖర్చు పెడుతుండు అని ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీ డమ్మీ ప్రచారాలు, వాళ్ళకి చెప్పుకోనికి ఏమి లేవు. బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదు, కాంగ్రెస్ తెలంగాణకు చేసింది ఏమి లేదు. వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా తెలంగాణ ప్రజలకు లేదు. కాబట్టి ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తా ఉంటారు. వాళ్ళు ఎన్ని దుష్ప్రచారం చేసినా ఖచ్చితంగా ఈరోజు వెంకటరామరెడ్డి గారు 1,00,000 పైచిలకు మెజారిటీతో గెలుస్తా ఉన్నారు. ఇట్లాంటి దుష్ప్రచారాలు దయచేసి మీ ఛానల్ ద్వారా నేను మెదక్ పార్లమెంటు ప్రజలకు ఒక సంకేతం ఇస్తా ఉన్నా. ఇట్లాంటి దుష్ప్రచారాలు ఈ 2-3 రోజులలో ఇంకా చాలా క్రియేట్ చేస్తారు. బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేస్తారు. ఇలాంటి మాటలు నమ్మకూడదు. ఖచ్చితంగా వెంకటరామరెడ్డి సార్ గారిని ఖచ్చితంగా మనం ఓటేసి గెలిపించుకునే బాధ్యత మనపై ఉంది. అతను గెలిచిన వెంటనే 10 రోజుల్లోనే మనకు ఖచ్చితంగా పీవీఆర్ ట్రస్ట్ కింద 100 కోట్లతోని మనకు చేస్తున్న పనులు స్టార్ట్ చేస్తారు. వెంకటరామరెడ్డి హామీ ఇచ్చిండు, అది 100% హామీ ఇచ్చారు. మేము ఇక్కడనే కాదు, ఏ స్పీచ్ లో బయట మీరు ఏ మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఖచ్చితంగా మీరు ప్రజల నుంచి కూడా తెలుసుకోవచ్చు. గెలిచిన 10వ రోజు నుంచి ఖచ్చితంగా పీవీఆర్ ట్రస్ట్ నుంచి పని అనేది స్టార్ట్ చేస్తాం మేము. ఫైనల్ గా కాంగ్రెస్ ను బీజేపీ నమ్మద్దు అంటారా? అంతే కదండి. ఇప్పుడు కాంగ్రెస్ మనకు వచ్చి 5 నెలలు అవుతుంది. తెలంగాణకు చేసింది ఏముంది? ఆడోళ్లకు బస్సులు ఫ్రీ అని చెప్పి, మా ఆడ మహిళలకు బస్ ఫ్రీ అని చెప్పి పెట్టినారు. పెట్టిన తర్వాత ఈ రోజు వాళ్ళకే కొట్లాటలు పెట్టి వదిలిపెడతా ఉన్నాడు. వాళ్ళతోని ఎంతో మంది ఆటో డ్రైవర్లు అన్నలు రోడ్ల మీద పడి వాళ్ళు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. 1000 రూపాయల గ్యాస్ ఇస్తాడు, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తాడు. ఎక్కడ ఇచ్చినాడు గ్యాస్? 500 గ్యాస్ ఇచ్చినాదా? ఖచ్చితంగా మళ్ళీ అదే 1000 రూపాయలు 1200 ఎక్కడ కూడా లేదండి. ఇంత ముందుకు ఏదైతే గ్యాస్ 1000-1200 రూపాయలు ఉందో సేమ్ అదే రేట్ కడతా ఉన్నాం. ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు 500కే గ్యాస్ ఇస్తాను కదా అని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు 500 ఇస్తే 500 కాదమ్మా గ్యాస్ 1200 రూపాయలే అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇంకో చెప్పుకుంటే పోతే మన కరెంట్ బిల్ ఫ్రీ ఇస్తాం 200 యూనిట్లు అని చెప్తా ఉన్నారు. 200 యూనిట్లు ఫ్రీ కాదు, 2 యూనిట్ల ఫ్రీ కరెంట్ కూడా ఇస్తలేరు. అంటే వర్తిష్ఠులకు వర్తిస్తుంది, వర్తిష్ఠులకు వర్తిస్తలేదు, అదేనా? మీరు నాతో రండి, మీ ఛానల్ నేను చూపిస్తాం. మా గ్రామంలో చాలా మందికి ఇప్పుడు వాళ్ళకి ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు కూడా కరెంట్ బిల్ వస్తా ఉంది. గుంట భూమిలలో ఉన్నారు, వాళ్ళకు కూడా కరెంట్ బిల్ వస్తా ఉన్నది. ఈ కరెంటు బిల్లు గురించి తీసుకుంటే ఒకానొక సందర్భంలో ఏం చెప్పిందంటే, ఏదైనా సమస్యలు ఉంటే ఎంపీడీఓ ఆఫీస్కి పోయి సరిదిద్దుకోండి అని చెప్పిండు. ఎక్కడ చేసుకోవాలి కానీ వారి ఆరోపణలు కానీ ఇవన్నీ ఎక్కడ కూడా పట్టించుకునే నాదు లేదండి. గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కార్యాలయాలు నేను చూపిస్తా. నేను కూడా అప్లై చేసుకున్నాను దానికోసం. అది నాకు కరెంట్ బిల్లు పెయిడ్ బిల్ వస్తా ఉంది. పెయిడ్ బిల్ వస్తే నేను ఒక రోజు ఆఫీస్కి వెళ్ళి చేయించుకుని ఈ రోజుకి 20-25 డేస్ అవుతా ఉంది. కానీ మళ్ళీ నాకు కరెంట్ బిల్ వస్తా ఉంది. అదే కరెంట్ బిల్ కంటిన్యూ కొనసాగుతా ఉంది. ఫైనల్గా ఏంటంటే బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, బీజేపీకి కాంగ్రెస్ను నమ్మద్దని ఒక బలంగా ఖచ్చితంగా ఏదైనా బీఆర్ఎస్తో సాధ్యమవుతుంది అని మీ యొక్క ఆరోపణ. 100%. ఇప్పుడైనా కాదు, ఇప్పుడు రేపు మీరు పార్లమెంట్ ఎలక్షన్ జరిగే కానీ మళ్ళీ ఈసారి తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా గులాబీ జెండా తప్పితే ఇంకా వేరే పార్టీ జెండాకు ఇక్కడ స్థానం అనేది లేదు. మొత్తం మీద ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే బీఆర్ఎస్ నమ్ముకోండి, ఏదైనా బీఆర్ఎస్ తో సాధ్యము. 100%. తాతలకు 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిండు. రైతు బంధు 15,000 ఇస్తా అని చెప్పి మోసం చేసిండు. 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పి మోసం చేసిండు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తాను మోసం చేసిండు. ఈ రోజు కాళేశ్వరం నుంచి వస్తున్న నీళ్లు లేవు, తాగనీకి నీళ్లు లేవు. ఇంకా 5 సంవత్సరాల పీరియడ్ ఉన్నది, మాకు మేము ఇస్తాము, మీరు తొందరపడితే కాదు కదా. సరే, మేము ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన పనులైనా కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు మీకు చేతనైతే లేదు, మీరు చెప్పిన పనులు 420 హామీలు చేస్తలేరు. మేము గారు ఆ రోజు ఇచ్చిన హామీలైనా కొనసాగించాలి కదా మీరు. అంటే ఉచిత హామీలు, ఉద్యోగ హామీలు, ఉచిత హామీలు అంటావు. ఉచిత హామీలు, ఉద్యోగ హామీలు ఎక్కడ ఉన్నాయండి? 2,000 పింఛన్ ఉచిత హామీయా? ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వడం ఉచిత హామీయా? రైతు బంధు ఇవ్వడం ఉచిత హామీయా? పంట పొలాలకు నీరు ఇవ్వడం ఉచిత హామీయా? సీసీ రోడ్లు ఇవ్వడం ఉచిత హామీయా?
వీధి లైట్లు పెట్టడం ఉచిత హామీయా, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కానీ ఇవి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దొంగ మాట దొంగలాగా ఇప్పుడు 6 గ్యారంటీలు అని చెప్పి గారడి మాటలు చెప్పి కేసీఆర్ గారు మోసం చేయలేరు. ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 10 సీట్లు 100% గెలబోతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఈసారి 100% గెలుస్తాం. ప్రజలు ఏమంటారు అంటే స్టేట్లో లేదు, సెంటర్లో లేదు, వీళ్ళు గెలిచి ఏం చేస్తారు అంటాం. ఢిల్లీ వాళ్ళు వచ్చి గల్లీలో ఏం చేస్తారండి? గల్లీ వాళ్ళ బాధలు గల్లీ వాళ్ళకి తెలుస్తుంది చెప్తే ఢిల్లీ వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అది ఢిల్లీ పార్టీ, గల్లీలో ఉన్న సమస్యలు వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? గల్లీలో ఉన్న పార్టీ గల్లీలో ఉన్న సమస్యలు గల్లీ పార్టీకే తెలుస్తాయి. ఖచ్చితంగా గల్లీలో ఉన్న సమస్యలు ఢిల్లీలో వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఫైనల్ గా ప్రజలకు ఏం చెప్తారు? ఖచ్చితంగా చూడండి, ఢిల్లీ పార్టీలను నమ్మకండి, గల్లీ పార్టీకి ఓటేయండి. గల్లీ పార్టీ మన గొంతు ఢిల్లీలో వినిపించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మెదక్ పార్లమెంట్ కానీ తెలంగాణ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అంశం మన పైన ఉంది. మన గల్లీలో ఉన్న సమస్యలను ఢిల్లీలో లేవనెత్తాలంటే ఖచ్చితంగా ఈసారి మనకు ఖచ్చితంగా 10 నుంచి 12 సీట్లు కేటాయించాలి. దయచేసి తెలంగాణ ప్రజల కోరుతా ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని గెలిపించాలని కోరుతా ఉన్నాం. నమస్తే. థ్యాంక్ యూ.